వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మనం ఏ ఆర్టికల్స్ కవర్ చేస్తామో డీటెయిల్ గా ఫస్ట్ మాట్లాడదాం. రైట్, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మెడిసిన్ లో నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి ముగ్గురు గ్రేట్ సైంటిస్ట్ కి, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఆర్టికల్ గురించి డీటెయిల్ గా కవర్ చేద్దాం. సెకండ్, కేవీ కామత్ ప్యానల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని తాలూకు ఇంప్లిమెంటేషన్ గురించి, దాని తాలూకా దీని గురించి సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్ ని, ఆర్బీఐని క్వశ్చన్ చేయడం జరిగింది. కేవీ కామత్ ప్యానల్ రిపోర్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ అని చెప్పి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. రైట్, దాని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది నిన్న జరిగింది. నిన్నే చెప్పుకున్నాం, హిస్టారికల్ మీటింగ్ అనేది జరగబోతోంది అని చెప్పుకున్నాం. స్టేట్ కి సెంట్రల్ రిలేషన్స్ అనేవి ఈ మీటింగ్ పైన ఆధారపడతాయని చెప్పుకున్నాం. కంట్రీ యొక్క ఫెడరల్ పాలిటీ అనేది దీని మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాం. రైట్, ఫెడరల్ ఎకానమికల్ స్ట్రక్చర్ అనేది దీని మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాం. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురించి కూడా అసలు ఏమైంది, ఏం నిర్ణయాలకు వచ్చారు, ఏంటి అని చెప్పి మాట్లాడదాం, వినండి. నెక్స్ట్, కోవాక్సిన్ టు యూజ్ అడ్జువెంట్ అని చెప్పి అన్నారు. భారత్ బయోటెక్ తెలుసు మనకందరికీ, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేస్తుంది కోవాక్సిన్. దానికి అడ్జువెంట్ అనేది యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. వాట్ ఈస్ దట్ అడ్జువెంట్, అడ్జువెంట్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. డిఆర్డిఓ ఏఎస్డబ్ల్యూ మిసైల్ సిస్టమ్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ ఏఎస్డబ్ల్యూ మిసైల్ సిస్టమ్? రైట్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటారండి. అది మిసైల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. దాంతో పాటు ఒక ఎడిటోరియల్ వచ్చిందండి, కోవిడ్-19 ఎకానమిక్ రికవరీ ప్లాన్ గురించి, రెయిన్బో రికవరీ ప్లాన్ అని చెప్పి వండర్ఫుల్ ఆర్టికల్ అనేది వచ్చింది. గ్రేట్ సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది, రికమెండేషన్స్. దాని గురించి వెరీ డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఇండియా ల్యాబ్ ఇన్ వ్యాక్సిన్ టెస్ట్ నెట్వర్క్, వ్యాక్సిన్ టెస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉందో, వ్యాక్సిన్ అసెస్మెంట్ నెట్వర్క్ ఏదైతే ఉందో, వాటి కోసం ఒక ఇండియన్ ల్యాబ్ అనేది సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. దాని గురించి మాట్లాడదాం. రైట్, అర్మేనియా గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నాం, అర్మేనియా అజర్బైజాన్ గురించి మనం గత కొన్ని రోజులుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. వార్ ఎందుకు జరుగుతుంది ఏంటి అని. దానికి యుఎస్ లో తయారు చేసినటువంటి F-16 జెట్స్ అనేవి వాడుతున్నారని చెప్తున్నారు. ఎందుకు వాడుతున్నారు, F-16 జెట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అజర్బైజాన్ కి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నుంచి వినండి అమ్మా క్లాస్. రైట్, before starting today's session, let me introduce our wonderful course UPSC Current Affairs. UPSC Current Affairs కోర్స్ ఈ రోజే లాంచ్ చేస్తున్నాం. ఫస్ట్ లైవ్ సెషన్ అనేది ఈ రోజే జరుగుతుంది. దీనిలో మీకు ఏమొస్తుంది అంటే డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ అనేది ఒకటి వస్తుంది. రైట్, ఎంత లోతుల నుంచి పునాదుల నుంచి చెప్పుకుంటాం, మీ అందరికీ తెలుసు హిందూ అనాలిసిస్ అనేది. సో అన్ని ఆర్టికల్స్ కవర్ అవ్వడం అనేది జరుగుతాయి. దాంతో పాటు ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ డిస్కషన్ అనేది జరుగుతుంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే. అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 20 MCQs అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. హిందూలో మిస్ అయినవన్నీ ఇందులో కవర్ అయిపోతాయండి. 20 into 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 80 ఆస్పెక్ట్స్, తక్కువలో తక్కువ 50 కాన్సెప్ట్స్ మీద మీరు పూర్తి గ్రిప్ అనేది సంపాదించుకుంటారు కరెంట్ అఫైర్స్. సో స్వయంగా నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించుకోండి, 50 అట్లీస్ట్ వీక్లీ 150 కాన్సెప్ట్స్ మీకు హిందూతో పాటు అడిషనల్ గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, మీరు ఎన్ని కవర్ చేసుకుంటారో చూడండి. దాంతో పాటు లైవ్ సెషన్స్ అవ్వడం వల్ల డౌట్స్ అనేవి మీరు అడగొచ్చు. డౌట్ క్లియరెన్స్ కూడా మీకు డీటెయిల్డ్ గా ఉంటుంది. నెక్స్ట్, వీక్లీ డిస్కషన్, మెయిన్స్ క్వశ్చన్స్ మీద వీక్లీ డిస్కషన్ ఉంటుంది. ఆ వీక్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా ఇంట్రడక్షన్, ఎలా అప్రోచ్ ఇవ్వాలి క్వశ్చన్ కి, ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా కన్క్లూజన్ ఇవ్వాలి, ఇష్యూస్ ఏముంటాయి, వే ఫార్వర్డ్ ఏముంటుంది, ఇలా డీటెయిల్డ్ గా మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు జిఎస్ పేపర్ 2 అనేది కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. సో దాని మీద కంప్లీట్ డిస్కషన్ అనేది జరుగుతుందమ్మా. రైట్, ప్రిలిమ్స్ లో కూడా 40% వరకు కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేస్తే, కరెంట్ అఫైర్స్ కవర్స్ ఎవ్రీథింగ్, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, రైట్, పాలిటీ అన్ని మీకు కవర్ అవుతాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవ్రీథింగ్ మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, the wonderful thing about this course is it comes with lifetime validity అండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తో రావడం అనేది జరుగుతుంది. అన్లిమిటెడ్ వ్యాలిడిటీ తో రావడం అనేది జరుగుతుంది. మీరు 2021 కి అటెంప్ట్ చేసినా, 22 కి అటెంప్ట్ చేసినా, 23 కి అటెంప్ట్ చేసినా, మీరు దీనికి అటెంప్ట్ చేసినా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఎప్పటికైనా ఇది యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తున్నామంటే అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది 7,000 ఇనాగ్రల్ ఆఫర్ అని చెప్పుకున్న. అక్టోబర్ 12 లోపల
జాయిన్ అయితే 5,000 కి ఇవ్వడం అనేది జరుగుతుంది. స్వయానా ఇది నా నెంబర్ అండి, మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, లేకపోతే నాకు కాల్ అయినా చేయండి, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్ లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది, నేను తీసుకుంటాను ఆ బాధ్యత. నాతో కలిసి వర్క్ చేయడానికి మీరు రెడీ అయితే చెప్పండి, వండర్ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వండి అమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు మన ఫ్లాగ్షిప్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ద వండర్ఫుల్ ఫీచర్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, అంటే పునాదుల నుంచి లోతుల నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు చెప్పే బాధ్యత మాది. రైట్. కామన్ మ్యాన్ కి, ఒక లే మ్యాన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ప్రతి ఒక్కటి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఎటువంటి ఎన్సీఆర్టీస్ కానీ రిఫరెన్స్ బుక్స్ కానీ చదవక్కర్లేదు. రైట్. ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో ప్రతి ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు చెప్తారు. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేస్తారు. So and they give constructive feedback and so that you can improve your skills in mains answer writing practice. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. యూపీఎస్సీ స్ట్రీమ్ లో మీరు కంపేర్ చేసుకుంటే మేము ఇచ్చే ఫీజు చాలా తక్కువ, కేవలం 40,000 రూపాయలకే ఇస్తున్నాము. ఇది కూడా అక్టోబర్ 12 వరకే ఉంటుందండి ఫీ. అక్టోబర్ 12 తర్వాత 50,000 అవ్వబోతోంది. 40,000 కూడా ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అక్కర్లేదు. 10,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు, నెలకి 10,000 చొప్పున. రైట్. దిస్ ఇస్ ద లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అన్ని వచ్చేస్తాయి. ప్రిలిమ్స్ కవర్ అవుతుంది, మెయిన్స్ కవర్ అవుతుంది, ఇంటర్వ్యూ కవర్ అవుతుంది, సిసాట్ కూడా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఐబిపిఎస్, ఎస్ఎస్సి కూడా దీనిలో బండిలే వస్తాయి. ఒకవేళ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, మీరు ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం వేరే దీనికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ లోని అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సింగిల్ పెన్నీ కూడా మీ దగ్గర తీసుకునేది ఉండదు. యూపీఎస్సీ కవర్స్ ఎవ్రీథింగ్. ఇందా మనం మాట్లాడుకున్న యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని కవర్ అయిపోతాయండి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. రైట్. దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ మీరు తీసుకోవాల్సింది. అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు అనేవి కూడా మీకు అందుబాటులో ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days వీక్లీ కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్డ్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ గో టు ద ఫస్ట్ ఆర్టికల్ టుడే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్, వైరస్ రీసెర్చర్స్ గెట్ నోబెల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. మీ అందరికీ తెలుసు, నోబెల్ శాంతి పురస్కారాన్ని, నోబెల్ బహుమతిని ఏ స్ట్రీమ్స్ లో ఇస్తారమ్మా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, మెడిసిన్. ఈ రంగాల్లో అద్భుతమైన సేవ, మానవాళి మొత్తానికి అద్భుతమైన సేవను అందించినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇదంతా మీ అందరికీ తెలుసు. అయితే రీసెంట్ గా మెడిసిన్ రంగంలో ఎవరికి వచ్చిందో దాని గురించి ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. రైట్. జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. చూడండి, దీన్ని మనం సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అండ్ డిస్కవరీస్ జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. అండ్ హెల్త్ గురించి కాబట్టి జిఎస్ పేపర్ 2లో కూడా చదువుకుంటాం. హెల్త్ గురించి జిఎస్ పేపర్ 2లో కూడా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. అయితే ముగ్గురు సైంటిస్టులకి మెడిసిన్ దీనిలో రావడం అనేది జరిగిందండి ఫర్ దేర్ వర్క్ ఆన్ హెపటైటిస్ సి వైరస్. హెపటైటిస్ సి వైరస్ మీద వాళ్ళు వర్క్ చేసినందుకు గాను వాళ్ళకి ఇద్దరు అమెరికన్ సైంటిస్టులకి, ఒక బ్రిటన్ సైంటిస్ట్ కి రావడం అనేది జరిగింది. రైట్. ఎవరండి వాళ్ళు అంటే హార్వే జే ఆల్టర్. ఇద్దరు అమెరికన్స్ ఎవరు అంటే హార్వే జే ఆల్టర్ అండ్ చార్లెస్ ఎం రైస్. వీళ్ళిద్దరు అమెరికన్స్ అండి. దీస్ బోత్ గైస్ ఆర్ అమెరికన్స్. అండ్ వన్ బ్రిటన్, ఆయనకు కూడా రావడం అనేది జరిగింది, మైకెల్ హాంగ్టన్. These two are American, this guy is from Britain.
రైట్. వీళ్ళకి నోబెల్ ప్రైజ్ మెడిసిన్ లో రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే హెపటైటిస్ సి వైరస్ ఏదైతే ఉంటుందో, దాని మీద వాళ్ళు 1980లో, ఐ మీన్ 1982లో వాళ్ళు చేసినటువంటి విపరీతమైన కృషి ఏదైతే ఉందో దాని ప్రకారంగా, దాని వల్ల ఇప్పుడు చాలా ప్రాణాలు అనేవి కాపాడగలుగుతున్నారు వైద్యులు వీళ్ళు చేసిన కృషి వల్ల. వీళ్ళు తమ డిస్కవరీస్ లో భాగంగా ఏమేం చేశారు అంటే టెస్ట్ల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. దాంతో పాటు క్యూర్ గురించి మాట్లాడడం అనేది చేశారు. రైట్. క్యూర్ అంటే యాంటీవైరల్, దీనికి వ్యాక్సినేషన్ అనేది ఇప్పటికీ ఏం లేదండి. యాంటీవైరల్ డ్రగ్స్ ను ఉపయోగించి ఈ వ్యాధి నిర్మూలన గురించి కూడా ఇది చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఆ వేస్ ను కనుగొనడం అనేది కూడా జరిగింది. రైట్. అరౌండ్ 4 lakhs పీపుల్ అనే వాళ్ళు చనిపోతారంట ఈ హెపటైటిస్ సి వైరస్ వల్ల. మొత్తం 70 million పీపుల్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందంట. ఇంతమంది ప్రాణాలు కాపాడిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించుకోవాల్సిన, వాళ్ళకి పురస్కారాలు అందజేయాల్సిన అవసరం అనేది చాలా ఉంది. మానవాళికి వీళ్ళు చేసినటువంటి హ్యూమన్ రేస్ కే వీళ్ళు చేసినటువంటి ఈ అద్భుతమైన దీని వల్ల, ఈ అద్భుతమైన కంట్రిబ్యూషన్ వల్ల వీళ్ళకి నోబెల్ శాంతి బహుమానం అనేది ఇవ్వడం అనేది జరిగింది. నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హెపటైటిస్ సి. హెపటైటిస్ సి అంటే ఏంటో, దాని గురించి కాస్త బేసిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. లెట్ us టాక్ అబౌట్ హెపటైటిస్ ఫస్ట్. హెపటైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. హెపటైటిస్ ఈజ్ ఎ వైరల్ డిసీజ్ అండి. ఇది ఒక వైరల్ డిసీజ్, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. రైట్. దీనివల్ల ఏమవుతుంది, దేనికి ఎఫెక్ట్ అవుతుంది అంటే లివర్ కి విపరీతమైన ఎఫెక్ట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. లివర్ కి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వైరస్ తో పాటు ఇంకొక కారణం ఏంటి అంటే దీనికి మెడికేషన్, డ్రగ్స్, ఆల్కహాల్ కూడా ఈ హెపటైటిస్ కి కారణం అనేవి అవుతాయండి. రైట్. హెపటైటిస్ కైండ్ లో 5 మెయిన్ వైరసెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఐదు ముఖ్యమైన వైరస్లు అనేవి ఉండడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ అండి? హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ. నేను నోట్స్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ రాసుకుంటే చాలా బాగుంటుంది. రైట్. 5 ఇంపార్టెంట్ ఇవి ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్ వైరసెస్ ఉండడం అనేది జరుగుతుంది. వరల్డ్ హెపటైటిస్ డే ఎప్పుడు జరుపుకుంటామండి? 28th జూలైన జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? విత్ ద ఎయిమ్ ఆఫ్ ఈ డిసీజ్ గురించి, దీని స్ప్రెడ్ గురించి, దీని తాలూకా క్యూర్ గురించి జనాల్లో అవేర్నెస్ అనేది పెంచడం కోసం 28th జూలైన వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అన్నింటికంటే డేంజర్ ఏంటంటే ఈ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి ఇస్ వెరీ వెరీ డేంజర్. వీళ్ళు కంట్రిబ్యూషన్, ఈ శాస్త్రజ్ఞుల కంట్రిబ్యూషన్ దేనికి చేశారు అంటే ఈ సైంటిస్టులు హెపటైటిస్ సి కి చేయడం అనేది జరిగిందండి. హెపటైటిస్ సి వైరస్ కి చేయడం అనేది జరిగింది. రైట్. ఈ హెపటైటిస్ సి బారిన మొత్తం 71 million పీపుల్ అనే వాళ్ళు ప్రపంచంలో పడుతున్నారంట దీని బారిన. దాంతో పాటు 4 lakhs పీపుల్ అనే వాళ్ళు చనిపోతున్నారని చెప్తున్నారు. దాంతో పాటు హెపటైటిస్ సి వైరస్ లివర్ క్యాన్సర్ కూడా చాలా చాలా పెద్ద కారణం అవుతుందంట. ఇట్ ఈస్ ఎ మేజర్ రీజన్ ఫర్ లివర్ క్యాన్సర్ అని చెప్పి కూడా చాలా సైంటిస్టులు అండ్ డాక్టర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. బట్ దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది ఇప్పటి వరకు లేదు, టీకా అనేది ఇప్పటి వరకు కనుక్కోలేదు. రైట్. బట్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ త్రూ యాంటీవైరల్ డ్రగ్స్ అండి. యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దీనిని ట్రీట్ చేయొచ్చు, దీనిని నయం చేయొచ్చు అని చెప్తున్నారు. రైట్. ఎవ్రీ ఇయర్ 1.4 million డెత్స్ అనేవి అవుతున్నాయి దీనివల్ల. దానిలో హెపటైటిస్ బి కారణంగా ఆల్మోస్ట్ 50% పీపుల్ చనిపోతున్నారంటండి. హెపటైటిస్ ద్వారా అవుతున్న మరణాల్లో, హెపటైటిస్ ద్వారా అవుతున్న డెత్స్ లో ఆల్మోస్ట్ 50% డెత్స్ అనేవి దేని వల్ల అవుతున్నాయి? హెపటైటిస్ బి వల్ల అవుతున్నాయి. హెపటైటిస్ బి అనేది వెరీ డేంజరస్ కైండ్ ఆఫ్ hepatitis disease. It is usually caused by viral infection, but other factors are medication, drugs, alcohol. ఇది దేన్ని ఇన్ఫెక్ట్ చేస్తుందండి? దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? లివర్ ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. దీనిలో అద్భుతమైన సేవలు అందించినందుకు గాను ఈ ముగ్గురు సైంటిస్టులకి, ఎవరెవరండి? హార్వే జే ఆల్టర్, చార్లెస్ ఎం రైస్, మైకేల్ హాక్టన్ గారికి నోబెల్ శాంతి పురస్కారం, నోబెల్ ప్రైజ్ అనేది రావడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి.
ఎక్స్ప్లెయిన్ యాక్షన్ ఆన్ కామత్ ప్యానల్ రిపోర్ట్. ఎవరు అన్నారు ఎక్స్ప్లెయిన్ చేయమని? సుప్రీం కోర్ట్ ఇది చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ కామత్ ప్యానల్, వాట్ ఈస్ దిస్ కామత్ కమిటీ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఫస్ట్. రైట్, కామత్ కమిటీ కేవి కామత్ ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు కోవిడ్-19 వల్ల వరల్డ్ ఎకానమీ మొత్తం డిస్రప్ట్ అయిపోయింది. అలాగే ఇండియన్ ఎకానమీ కూడా చాలా దారుణాతి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం అనేది జరిగింది. ఇండియన్ ఎకానమీ కూడా కంప్లీట్ గా డిస్రప్ట్ అయిపోవడం అనేది జరిగింది. దానివల్ల ఎక్కువగా ఎవరు నష్టపోయారమ్మా? కార్పొరేట్ సెక్టార్స్ అనే వాళ్ళు ఎక్కువగా నష్టపోయారు. రైట్, వీళ్ళకి సంపాదన, వీళ్ళకి ఆదాయం అనేది కంప్లీట్ గా ఆగిపోయింది. ఇన్కమ్ అనేది కంప్లీట్ గా ఆగిపోయింది. ఈ కార్పొరేట్ సెక్టర్ ఇన్కమ్ ఆగిపోవడం వల్ల వీళ్ళు తీసుకునే హ్యూజ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి కట్టలేని పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. రైట్, అలా అని బ్యాంకులు అనే వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడం కరెక్టా? ఎందుకంటే కోవిడ్-19 వల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. వాళ్ళు తిరిగి కట్టగలరా? కట్టలేరు. సో ఈ టైంలో ఏం చేయడం జరిగిందంటే ఆర్బీఐ కేవి కామత్ కమిటీ ఏదైతే ఉందో కేవి కామత్ కమిటీ నియమించడం అనేది జరిగింది. కేవి కామత్ కమిటీ ఆధ్వర్యంలో హీఈస్ అన్ ఎక్స్ చైర్మన్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ అండి. ఎందుకు చేశారు అంటే టు రీస్ట్రక్చర్ కార్పొరేట్ లోన్స్ అండి. కార్పొరేట్ పాతబడినటువంటి ముందున్నటువంటి కార్పొరేట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి చెల్లించే విధంగా రీస్ట్రక్చర్ అనేది చేయించాలి. టైం ఫ్రేమ్ అనేది మార్చొచ్చు, లేకపోతే ఈఎంఐలు తగ్గించవచ్చు, ఏదో ఒకటి రీస్ట్రక్చరింగ్ అనేది చేయించాలి. ఎవరికండి రీస్ట్రక్చర్ చేయించడానికి? కోవిడ్-19 వల్ల ఎఫెక్ట్ అయిన సెక్టార్ కు సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చేయడం అనేది చేశారు. అన్ని సెక్టార్స్ కి అన్ని కంపెనీలకి ఇచ్చారా సార్ అంటే లేదండి. 1500 కోట్ల పైబడి 1500 crores ఏవైతే ఉన్నాయో దాటి టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ఎవరైతే ఉంటాయో వాటికి రీస్ట్రక్చర్ చేయమని కేవి కామత్ కమిటీని ఆర్బీఐ నియమించడం అనేది జరిగింది. రైట్, కేవి కామత్ కమిటీ కొన్ని రిపోర్ట్స్ ఇది ఇవ్వడం అనేది జరిగిందండి. రీస్ట్రక్చర్ ఆఫ్ లోన్స్ గురించి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దేనికి రీస్ట్రక్చర్ అని చెప్పింది? 26 సెక్టార్స్, ఎక్కువగా 26 సెక్టార్స్ అనేవి చాలా చాలా నష్టపోయే కోవిడ్-19 వల్ల. సో వాళ్ళ లోన్స్ రీస్ట్రక్చర్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ 26 సెక్టార్స్ లో చాలా వస్తాయి. పవర్ వస్తుంది, రైట్, కన్స్ట్రక్షన్ వస్తుంది, ఐరన్ వస్తుంది, స్టీల్ వస్తుంది, సిమెంట్ వస్తుంది. వీటి గురించి మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ లో కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ కేవి కామత్ కమిటీ యొక్క రిపోర్ట్ ని ఎంతవరకు మీరు ఇది చేశారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, వాట్ ఈస్ ద స్టేటస్, యాక్షన్ ఎంతవరకు తీసుకున్నారు, వాళ్ళ రికమెండేషన్స్ మీద మీరు పని ఎంతవరకు చేస్తున్నారు అని చెప్పి సుప్రీం కోర్ట్ ఎవరిని అడిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆర్బీఐని కలిపి ప్రశ్నించడం అనేది జరిగిందండి. రైట్, కలిపి ప్రశ్నించడం అనేది జరిగింది. దానికి సమాధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ మేము తొందరలోనే రికార్డ్స్ అనేవి బయట పెట్టబోతున్నాం, ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ అవర్ యాక్షన్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం జవాబు చెప్పింది అంటే రికార్డ్స్ ముఖ్యం కాదు, ఇంప్లిమెంటేషన్ అనేది ముఖ్యము అని చెప్పడం అనేది జరిగింది. ఎవరికి అంటే బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ఆర్బీఐకి. రైట్, అప్పుడు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి మన ఆర్బీఐ తాలూకు స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగిందండి. రైట్, సో కేవి కామత్ కమిటీ ఇది చేసినటువంటి సజెస్ట్ చేసినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో దేని మీదండి? రీస్ట్రక్చర్ కార్పొరేట్స్ లోన్స్ ని రీస్ట్రక్చర్ చేయడానికి చేసినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి సుప్రీంకోర్టు అడగడం అని జరిగింది. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ బదులు ఇవ్వడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టి కౌన్సిల్ స్ప్లిట్ ఆన్ బారోయింగ్ ఆప్షన్స్. రైట్, జిఎస్టి కౌన్సిల్ గురించి ముందు మనం తెలుసుకోవాలి డీటెయిల్డ్ గా. రైట్, జిఎస్టి కౌన్సిల్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి. జిఎస్టి కౌన్సిల్ అంటే ఏంటి, అసలు జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. రైట్, జిఎస్టి కౌన్సిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రైట్,
established under Article 279A. నెక్స్ట్ చెప్పండి అమ్మా, ఎందుకు ఇది ఉంటుంది? డిస్ప్యూట్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి మధ్య డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి ఓవర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ మీద ఉన్నటువంటి వీటిని సాల్వ్ చేయడానికి ఇది అవుతుంది. రైట్, ఇట్ కాన్స్టిట్యూటెడ్ విత్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దీని చైర్పర్సన్ గా ఎవరుంటారు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఏ ఫెడరల్ బాడీ. ఫెడరల్ బాడీ అంటే ఏంటమ్మా? బోత్ స్టేట్ గవర్నమెంట్స్ కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. బోత్ యూనియన్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్స్ కి చెందినటువంటి వ్యక్తులు దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. రైట్, సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే కొద్ది హిస్టరీ మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది. అసలు జిఎస్టీ అంటే ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇట్ వాజ్ లివర్డ్ ఆన్ సిటిజన్స్ బేస్డ్ ఆన్ దేర్ కన్జంప్షన్. అంటే మనం ఏదైనా వస్తువుల వాడకం కానీ సేవల వాడకం మీద మనకి వేసే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని జిఎస్టీ అంటాం. ముందు మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని రెండు ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే ఇన్కమ్ మీద. రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ క్లియర్లీ. ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్యాక్స్లు అనేవి ఏంటేంటి? డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి దేని మీద ఉంటాయి? ఇన్కమ్ మీద, మన అసెట్స్ మీద, ప్రాపర్టీ మీద వేయడం, ఆస్తుల మీద వేయడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దేని మీద వేస్తారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేయడం అనేది జరుగుతుంది. మన కన్జంప్షన్ మీద వేయడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం 15 ఉండేవండి. ఈ 15 ట్యాక్స్ని కలిపి కాంప్లెక్స్ గా ఉందని చెప్పి ఒక జిఎస్టి రూపంలో ఒక్క ట్యాక్స్ చేశారు. దాన్నే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. రైట్, ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఇన్ ఇండియా. రైట్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. రైట్, ఎందుకు అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఇదవ్వడానికి కోసం, ప్రొడక్షన్ అనేది ఇదవ్వడం కోసం, రైట్, ఇది చేయడం అనేది ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గడం కోసం, రైట్, అన్ని వస్తువులు జనాలకి అందుబాటు ధరలో రావడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, జిఎస్టీని ఏమంటారు అంటే ఫైనల్ పాయింట్ ట్యాక్స్ అని చెప్పి అంటారండి. ఫైనల్ పాయింట్ ట్యాక్స్ అని చెప్పి అంటారు. అంటే చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేశాను అనుకోండి, ఏపీలోనే వ్యాపారం చేశాను. అప్పుడు పడిన జిఎస్టీ ఏమవుతుంది? ఎస్జిఎస్టీ పడుతుంది, సిజిఎస్టీ పడుతుంది. ఈ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, స్టేట్ జిఎస్టీ 10% ఉంటుంది, సిజిఎస్టీ 10%. అంటే జిఎస్టీ 20% ఉందనుకోండి, సమంగా 2 వాటాలు వేస్తారు, 10-10గా ఉంటుంది. రైట్, ఇప్పుడు అక్రాస్ ది స్టేట్ కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్కి నా వస్తువులు అమ్మాను అనుకోండి, దీని మీద పడేది ఏంటి అంటే ఐజిఎస్టీ ఒక్కటే క్యాలిక్యులేట్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. ఇది 20% దేనికి వెళ్ళిపోతుంది అంటే సెంటర్కి వెళ్ళిపోతుంది. సెంటర్ దీనిలో ఉన్నటువంటి ఐజిఎస్టీలో షేర్ ఎవరికి ఇస్తుంది అంటే బీహార్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్ పాయింట్ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో వాడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కష్టపడి మ్యానుఫ్యాక్చర్ చేసింది నేను, కానీ ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది? బీహార్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అనేవి నష్టపోతాయి కదా, తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ నష్టపోతాయి కదా. సో జిఎస్టీ వల్ల, దాంతో పాటు జిఎస్టీ కారణంగా స్టేట్స్ కి చాలా ట్యాక్స్లు వేసే అధికారం అనేవి కోల్పోయినాయి. రైట్, టాక్సేషన్ తాలూకా రైట్స్ అనేవి, చాలా రైట్స్ అనేవి స్టేట్స్ కోల్పోవడం జరిగింది. సో స్టేట్స్ రెవెన్యూలో కొంత కొరత అనేది ఏర్పడింది. స్టేట్ రెవెన్యూలో కాస్త వెలిత అనేది ఏర్పడింది, రెవెన్యూస్ అనేవి తగ్గడం మొదలు పెట్టినాయి. సో జిఎస్టీ అప్పుడు ఏం చేశారు అంటే ఆ స్టేట్ కి ఏమైతే నష్టం వచ్చిందో దానిని కంపెన్సేట్ చేయడానికి జిఎస్టీ కంపెన్సేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారండి. రాష్ట్రాలు నష్టపోయిన మొత్తాన్ని రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఇది జిఎస్టీ కంపెన్సే. ఈ ఒప్పందం మీద జిఎస్టీ తీసుకురావడం అనేది జరిగింది. కానీ కొంతకాలంగా ఈ జిఎస్టీ బకాయిలు అనేవి ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎవరికి చెల్లించట్లేదు? స్టేట్ గవర్నమెంట్స్ కి, రాష్ట్ర ప్రభుత్వాలకి చెల్లించకుండా ఉంది. రైట్, రాష్ట్ర ప్రభుత్వాలకి చెల్లించట్లా. దానివల్ల ఏమవుతుంది? సెంటర్ కి స్టేట్స్ కి మధ్య రిఫ్ట్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు స్టేట్స్ ఏమన్నా ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ COVID-19 వల్ల మేము చాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ టైంలో కూడా మీరు జిఎస్టీ బకాయిలు అవి మాకు రావాల్సినవే కదా, చెల్లించండి అని పట్టుబట్టి కూర్చుంటే అప్పుడు సెంటర్ అనేది 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? స్టేట్స్ కి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బారో చేసుకోండి,
వేరే దగ్గర నుంచి. రెండో ఆప్షన్ ఏంటి అంటే ఇది కూడా బారో చేసుకోండి. రెండు ఆప్షన్లు ఏంటి, మీరే అప్పు తెచ్చుకోండి వేరే దగ్గర అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మొత్తం బకాయిలు ఎంత అంటే 3 లక్షల కోట్లు అండి. కానీ కేంద్రం ఏమంటుంది, జిఎస్టి ద్వారా వచ్చే లాసు 97,000 crores, మిగిలిన లాస్ అంతా యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల వచ్చింది, COVID-19 పాండమిక్ వల్ల వచ్చింది. సో ఈ 97 ఫస్ట్ ఆప్షన్ లో ఏం చెప్పారంటే ఈ 97,000 కోట్లని అప్పు తెచ్చుకోండి. ఫ్యూచర్ లో మేము బకాయిలు ఏవైతే చెల్లిస్తాం కదా, సెస్ బకాయిలు, అవే జిఎస్టి కంపెన్సేషన్, దాని ద్వారా మేము ఇస్తాము, దాని ద్వారా ఇది మీరు అప్పు తీర్చుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. లేదు అంటారా, 3 లక్షల కోట్లు అప్పు తెచ్చుకోండి, దీనికి అసలు ఇంట్రెస్ట్ మీరే కట్టుకోండి, రైట్ అని చెప్పడం అనేది జరిగింది. 2 ఆప్షన్స్ ఏంటి, 2 ఆప్షన్స్ స్టేట్స్ కి ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏమన్నాయి, మీరు మాకు ఇవ్వాల్సింది మీరు ఒప్పందం ప్రకారం మమ్మల్ని అప్పు చేయమంటారేంటి, మీరు అప్పు తీసుకొని మీరు మాకు ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. స్టేట్స్ కి సెంటర్ మధ్య ఒక రిఫ్ట్ అనేది నడవడం అనేది జరుగుతుందమ్మా. రైట్, రిఫ్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్ లో జిఎస్టి కౌన్సిల్ అనేది నిన్న మీట్ అవ్వడం అనేది జరిగింది. మీట్ అయిన దానిలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏం చెప్పుకున్నారు, అసలు ఏం డెసిషన్స్ అనేవి వచ్చినాయో చూద్దాము, జాగ్రత్తగా చూడండి అమ్మా. రైట్, జిఎస్టి ద్వారా వచ్చిన నష్టం 97,000 కోట్లు అన్నారు కదా, దాన్ని 110,000 కోట్లకి పెంచడం అనేది జరిగింది. సో 110,000 కోట్లు మీరు బారో చేసుకుంటే మేము తర్వాత ఫ్యూచర్ కంపెన్సేషన్ లో మేము వాటిని ఇది చేస్తాం, ఫ్యూచర్ లో డిలీట్ చేసిన డబ్బులతో మీరు అప్పులు తీర్చుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు జిఎస్టి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఒప్పందం చేసింది కదా, ఎప్పుడు జిఎస్టి తెచ్చినప్పుడు. అది ఎంత వరకు తెచ్చింది అంటే 2022 వరకు తీసుకురావడం అనేది జరిగింది. 2017 నుంచి 2022 వరకు, అంటే కేవలం 5 ఏళ్ళు మాత్రమే జిఎస్టి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి మీటింగ్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారు, 2022 దాటి పొడిగిస్తాము జిఎస్టి కంపెన్సేషన్ మీకు ఇవ్వడం, రైట్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దాంతో పాటు జిఎస్టి కంపెన్సేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అని ఒక ఫ్రేమ్ వర్క్ గానీ, ఒక తాలూకు రెజల్యూషన్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆర్బీఐ నుంచి తెచ్చుకోవాలా లేకపోతే ఎక్కడి నుంచి బారో చేసుకోవాలి ఏంటి అని ఒక విజన్ అయితే, ఇటువంటిది ఒక దారి అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి నిన్న మీటింగ్ లో ఏం చూపించలేదు. బట్ ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొన్న ఎప్పుడైతే అన్నారో, ఏమన్నారు, రైట్, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, అందులో స్టేట్స్ కి ఇవ్వాల్సినటువంటి 45,000 కోట్ల జిఎస్టి బకాయిలు, జిఎస్టి కంపెన్సేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో దాచేసుకుంది, రైట్, వాళ్ళకి ఇవ్వకుండా అని చెప్పింది కదా. దానివల్ల ఏమైంది, సెంటర్ మీద స్టేట్స్ కి మిస్ట్రస్ట్ అనేది ఏర్పడింది, వీళ్ళు డబ్బులు ఉంచుకొని కూడా మాకు ఇవ్వట్లేదు అని ఒక అపనమ్మకం అనేది ఏర్పడింది. సో ఏం చెప్పింది అంటే నిన్న మీటింగ్ లో 45,000 crores ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తాము విత్ ఇన్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ లోపల ఆ 45,000 కోట్లని స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలకు రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 45,000 కోట్లలో రైట్, ఈ 45,000 crores లో జిఎస్టి కంపెన్సేషన్ కింద ఓన్లీ 20,000 crores ఇస్తున్నారండి. ఇంకొక 25,000 crores ఏది అంటే రాష్ట్రాలకి మామూలుగా నిజాయితీగా రావాల్సిన ఐజిఎస్టి బకాయిలు. నేను చెప్పాను కదా, ఇంటర్ స్టేట్ అయినప్పుడు, ఇప్పుడు ఏపీ నుంచి బీహార్ కి నేను ఏం చేశాను, నా షర్ట్స్ అమ్మాను, అప్పుడు ఫైనల్ పాయింట్ ట్యాక్స్ అని చెప్పాను కదా, ఈ ట్యాక్స్ మొత్తం ఎవరికి వెళ్తుంది, ఐజిఎస్టి రూపంలో సెంటర్ కి వెళ్తుంది. ఈ ఐజిఎస్టిలో షేర్ అనేది ఏదైతే ఉంటుందో, సగం షేర్ అనేది ఎవరికి, ఫైనల్ పాయింట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా, రైట్. సో ఈ ఐజిఎస్టి బకాయిలు ఏవైతే ఉన్నాయో, డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెల్లిస్తాము. దాని రూపంలో ఎంత చెల్లిస్తాము, 25,000 కోట్లు. జిఎస్టి బకాయిలు ఎంత చెల్లిస్తాము, 20,000 కోట్లు. మొత్తం కలిపి నెక్స్ట్ వీక్ లోపల ఎంత ఇస్తున్నాము, 45,000 కోట్లు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది.
రైట్. చాలా చాలా బీజేపీ పాలించినటువంటి బీజేపీ పాలిత స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒప్పుకున్నాయి చాలా వరకు. బట్ బీజేపీకి సపోర్ట్ చేయనటువంటి లెఫ్ట్ పార్టీ లాంటి కేరళ లాంటివి దీనికి ఒప్పుకోకుండా మొండికేస్తున్నాయండి. రైట్. దీనికి ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఎవరైతే ఈ రెండు ఆప్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రెండు ఆప్షన్స్ ఏంటండి? అప్పు తీసుకోమని. రైట్. వేరే దగ్గర అప్పు తీసుకోమని. ఇది అప్పు తీసుకోవడానికి నిరాకరిస్తున్న స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా కంపెన్సేషన్ వాళ్ళకి రావాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు, తర్వాత సంవత్సరం వరకు, వచ్చే ఏడాది వరకు ఆగాలి, 2021 వరకు ఆగాలి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా అండి? COVID-19 ద్వారా బాధపడుతుంది ఎవరు? ప్రజలు. రైట్. ప్రజలను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలు. ముఖ్యంగా COVID-19 తాలూకా ఇదంతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే భుజాలపైనే నెట్టేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా హ్యాపీగా సేద తీరితే చాలా చాలా కష్టం. అది ఒక స్టేట్స్ లో తీవ్రమైన అసంతృప్తి అనేది, అండ్రెస్ట్ అనేది మొదలవుతుంది. ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియాకే అది ఒక భంగపాటు కలిగిస్తుంది. సో సెంటర్ అనేది స్టేట్ కి ఎప్పుడు అండదండగా ఉండాలి. అండదండగా ఉండి స్టేట్స్ కి సరైన మొత్తంలో నిధులు అనేవి మంజూరు చేయాలి, ఫండ్ రిలీజ్ అనేది చేయాలి. రైట్. అప్పుడే మన ఇదనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ వెల్ఫేర్ కానీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. ఈ జిఎస్టి కౌన్సిల్ యొక్క మీటింగ్ అండ్ దాని రిజల్ట్స్ గురించి మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోవాక్సిన్ టు యూజ్ వైరోవాక్స్ అడ్జువెంట్ అని చెప్పి అన్నారండి. వైరోవాక్సిన్ యొక్క అడ్జువెంట్ ని యూజ్ చేస్తున్నామని చెప్పి అన్నారు. ఈ కోవాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు చూడండి జాగ్రత్తగా. దీన్ని మనం ఇన్నోవేషన్ లో మాట్లాడుకుంటాం. రైట్. ఇన్నోవేషన్ లో మనం మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 3 లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ కోవాక్సిన్ అనేది ఎవరు తయారు చేస్తున్నారు? భారత్ బయోటెక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ భారత్ బయోటెక్ అనేది తన వ్యాక్సిన్ లో ఒక అడ్జువెంట్ ని మిక్స్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఆ అడ్జువెంట్ ని తయారు చేస్తుంది ఎవరు? యుఎస్ బేస్డ్ కంపెనీ వైరోవాక్స్ అనేది తయారు చేస్తుంది. అసలు ఈ అడ్జువెంట్ అంటే ఏంటి సార్? ఫస్ట్ తెలుసుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. దాంతోపాటు మీకు అర్థం కావడానికి కూడా తెలుసుకోవడం అనేది జరగాలి. రైట్. అది ఫస్ట్ ఆర్టికల్ అర్థం కావాలంటే అడ్జువెంట్ అనే పదానికి మీకు అర్థం తెలియాలి. ఇట్ ఈస్ అన్ ఇమ్యునోలాజికల్ ఏజెంట్ అండి. ఇది ఒక ఇమ్యునోలాజికల్ ఏజెంట్. ఇది ఏం చేస్తుంది? ఇంప్రూవ్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ఏ వ్యాక్సిన్. ఒక వ్యాక్సిన్ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ ని పెంచుతుంది. దాంతో పాటు డోస్ ఆఫ్ యాంటీజెన్ నీడెడ్. యాంటీజెన్ అంటే ఏంటి? దట్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఏం చేస్తాయి? వైరస్ తో పోరాడతాయి. వ్యాధికారకమైన క్రిమి ఏదైతే ఉంటుందో దానితో పోరాడతాయి. డోస్ ఆఫ్ యాంటీజెన్ ని తగ్గించడానికి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, మనకి తెలుసు వ్యాక్సిన్ ఏం చేస్తుందో తెలుసు. రైట్. ఒక వ్యాధి రాకుండా ముందుగానే కాపాడుతుంది. రైట్. టీకా ఏం చేస్తుందో మీకు తెలుసు. దీనికి అడ్జువెంట్ అనేది యాడ్ అయింది అనుకోండి, యాడ్ చేసాం అనుకోండి వ్యాక్సిన్ డోస్ కి, ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఈ రెండు యాడ్ అయితే మొదట ఏం జరుగుతుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది బూస్ట్ అవుతుందండి. ఇమ్యూన్ రెస్పాన్స్ పెరగడం అనేది జరుగుతుంది. సెకండ్ ఏం జరుగుతుంది అంటే యాంటీబాడీస్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. యాంటీబాడీస్ ఎందుకు ఉపయోగపడతాయి? వైరస్ ని మన బాడీ నుంచి పారద్రోలడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దాంతో పాటు లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ వస్తుంది కదా మనకి, అది లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏది ఉపయోగపడుతుంది? వ్యాక్సిన్ కి అడ్జువెంట్ అనేది యాడ్ చేస్తే. దాంతో పాటు ఒక వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఏదైతే ఉంటుందో, ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడానికి అడ్జువెంట్ అనేది ఉపయోగపడుతుంది. రైట్. దాంతో పాటు
ఇమ్యూన్ అయినటువంటి రికవర్ అయిపోయినటువంటి ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీలోని యాంటీబాడీస్ పెరగడానికి యూజ్ అవుతుంది. యాంటీబాడీస్ పెరిగితే ఏమవుతుంది, వాళ్ళ ప్లాస్మా తీసుకొని ప్లాస్మా థెరపీ కూడా మనం కూడా ఉపయోగించే అవకాశం అనేది ఉంది. సో డోస్ ఆఫ్ యాంటీజెన్ కూడా తగ్గడం వల్ల ఎక్కువ మందికి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. యాంటీజెన్ డోస్ అనేది డోస్ ని తగ్గించే హెల్ప్ ఇది చేయడం వల్ల ఏమవుతుంది, వ్యాక్సిన్ యొక్క మిగులు అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో, పూర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి ఉంటుంది. అంటే గ్లోబల్ వ్యాక్సిన్ సప్లై కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. రైట్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వన్ అండి. ఏంటి, మన కోవాక్సిన్ టు యూజ్ వైరోవాక్స్ అడ్జువెంట్ యొక్క యూజ్ చేయడం యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటమ్మా, ఏం చేస్తుంది ఒక అడ్జువెంట్ అనేది? అడ్జువెంట్ అంటే ఏంటి, ఇమ్యూనోలాజికల్ ఏజెంట్. ఇట్ ఇంప్రూవ్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ఎ వ్యాక్సిన్. వ్యాక్సిన్ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో పాటు యాంటీజెన్ డోస్ ని తగ్గిస్తుంది, కావాల్సిన యాంటీజెన్ డోస్ ని తగ్గిస్తుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ ని పెంచుతుంది. వ్యాక్సిన్ తో అడ్జువెంట్ అనేది కలిపామనుకోండి, ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది, యాంటీబాడీస్ పెరుగుతాయి. యాంటీబాడీస్ అంటే ఏంటి, వైరస్ తో పోరాడి వైరస్ ని మన ఒంట్లో నుంచి బయటకు పంపించేసే వాటిని యాంటీబాడీస్ అంటాం. లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే రికవర్డ్ ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీలో మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ అడ్జువెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో కోవాక్సిన్ ఎవరైతే మేకర్స్ ఉన్నారో, భారత్ బయోటెక్, వీళ్ళు వైరోవాక్సిన్స్ యొక్క అడ్జువెంట్, వైరోవాక్సిన్ అనే కంపెనీ తయారు చేసే అడ్జువెంట్ కొనుక్కుంటామని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది, ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగిందండి. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్స్ ఏఎస్డబ్ల్యూ మిసైల్ సిస్టమ్. ఏఎస్డబ్ల్యూ మిసైల్ సిస్టమ్ ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా ఇది చేసింది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఈస్ డిఆర్డిఓ? రైట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. రైట్, వీళ్ళు సక్సెస్ఫుల్ గా స్మార్ట్ ఏదైతే ఉందో, మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో ఏదైతే ఉందో, ఆ స్మార్ట్ దాన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ ని లాంచింగ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్? స్మార్ట్ అంటే ఏంటి? సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో. రైట్, దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ అన్ యాంటీ సబ్మెరైన్ టార్పెడో సిస్టమ్ అండి. యాంటీ సబ్మెరో టార్పెడో సిస్టమ్. అసలు టార్పెడో అంటే ఏంటో చూడండి. దిస్ ఈజ్ టార్పెడో, ఓకేనా? దీన్ని ఏం చేస్తారు అంటే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దేనికి అటాక్ చేయడం జరుగుతుంది అంటే సబ్మెరైన్స్, సముద్రంలో దాగి ఉన్నటువంటి సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, వాటిని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, అయితే చూడండి, డిఆర్డిఓ దీన్ని దేని నుంచి సక్సెస్ఫుల్ గా ఇది చేయడం అనేది జరిగింది అంటే, ఐ మీన్ వీలర్ ఐలాండ్ ఏదైతే ఉందో, ఒడిషా కోస్ట్ లో ఉన్నటువంటి వేలర్ ఐలాండ్ ఏదైతే ఉందో దాని నుంచి సక్సెస్ఫుల్ గా, దీన్ని రీసెంట్ గా పేరు మార్చారు. ఏం పేరు మార్చారు? ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పి మార్చడం అనేది జరిగింది. రైట్, దీని నుంచి దీన్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. రైట్, ఇదేంటి? మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ లైట్ వెయిట్ యాంటీ సబ్మెరైన్ టార్పెడో సిస్టమ్ ఫర్ యాంటీ సబ్మెరో వార్ఫేర్ ఆపరేషన్. యాంటీ సబ్మెరైన్ టార్పెడో ఆపరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, సింపుల్ గా అర్థమైపోతుంది. డీటెయిల్డ్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇది ఓషన్ బెడ్ అనుకోండి, ఇది సముద్రం అనుకోండి. లెట్స్ టేక్ ఇట్ ఇస్ ఏ వార్షిప్. ఇది ఒక వార్షిప్ అని అనుకోండి, ఓకేనమ్మా? దిస్ ఈజ్ ఏ వార్షిప్ అని అనుకోండి. రైట్, దిస్ ఇస్ ఏ వార్షిప్ అని అనుకోండి.
అయితే మీకు తెలుసు వార్షిప్ కి ఎగ్నెస్ట్ గా మనకి వార్స్ లో నేవీ వార్స్ లో ఎక్కువగా ఏం వాడతారు, సబ్మెరైన్స్ వాడడం అనేది జరుగుతుంది. ఇది ఒక సబ్మెరైన్ అనుకోండి, సబ్మెరైన్ అనుకోండి, దిస్ ఈజ్ ఏ సబ్మెరైన్. సముద్రం లోపల ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే దిస్ ఈజ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక లాంచింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఈ లాంచింగ్ సిస్టమ్ నుంచి టార్పెడోస్ చూపించాను కదా, టార్పెడోస్ ఇలా పెడతారు. ఈ టార్పెడోస్ అనేవి ఆకాశంలోకి వదులుతారు, ఫస్ట్ ఎయిర్ లోకి, రైట్, గాల్లోకి వదలడం అనేది జరుగుతుంది. ఇవి ఆకాశంలోకి లోవర్ ఆల్టిట్యూడ్స్ లో తిన్నగా వెళ్ళి దే మెయింటైన్ హాస్టైల్ సబ్మెరైన్ టార్గెట్ అండి. ఈ సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో దానికి టార్గెట్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సబ్మెరైన్ మూవ్ అవుతున్న బట్టి ఈ టార్పెడో తన తాలూకా మూవ్మెంట్ అనేది మార్చుకుంటూ ఈ సబ్మెరైన్ దగ్గరికి వచ్చి, నియర్ సబ్మెరైన్ దగ్గరికి వచ్చి ఇక్కడ టార్పెడోని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ద టార్పెడోని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ద టార్పెడో డిస్ట్రక్ట్స్ దిస్ సబ్మెరైన్, ఆ సబ్మెరైన్ డిస్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేవల్ వార్ఫేర్ లో ఎక్కువగా దీన్ని ఈ సిస్టమ్ ని ఇది చేయడం అనేది జరుగుతుందండి, ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను హౌ ఇట్ వర్క్స్. రైట్, ఇక్కడ ఒక టార్పెడో సిస్టమ్ ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ టార్పెడో సిస్టమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ ఇట్ గెట్స్ నియర్ టు దిస్ హాస్టైల్ సబ్మెరైన్ ఏం జరుగుతుంది, టార్పెడోని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. టార్పెడో అనేది ఈ సబ్మెరైన్ అటాక్ చేసి ఈ సబ్మెరైన్ పూర్తిగా డిస్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి స్మార్ట్ ఏదైతే ఉందో సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో ఏదైతే ఉందో, సూపర్ సోనిక్ అంటే ఏంటండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్ళే ఏవైతే ఉంటాయో దానిని సూపర్ సోనిక్ అనడం అనేది జరుగుతుంది. రైట్, ఇవి లాంచ్ చేసేటప్పుడు సౌండ్ యొక్క స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం అనేది, మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దాంతో పాటు సబ్మెరైన్ యొక్క మూవ్మెంట్ బట్టి ఆటోమేటిక్ గా తన తాలూకా గతిని, దిశని మార్చుకోవడం అనేది, డైరెక్షన్ ని ఆటోమేటిక్ గా ఈ ఈ టార్పెడో సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా మార్చుకోవడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఆన్ దిస్ రిగార్డ్, ఇది దేని రకంగా ఇది ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ కంట్రీస్ యొక్క మ్యారిటైమ్ నేవల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దానిని ఇది చాలా చాలా స్ట్రెంథన్ చేస్తుందండి. నేవల్ క్యాపబిలిటీస్ ని స్ట్రెంథన్ చేయడం, నేవల్ క్యాపబిలిటీస్ ని స్ట్రెంథన్ చేయడం, అది మ్యారిటైమ్ క్యాపబిలిటీస్ ని స్ట్రెంథన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు అవర్ వాషన్ బెల్ట్స్, వాషన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, మన వాటర్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అదర్స్ యొక్క ఇంటర్ఫైరెన్స్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఎవరి తాలూకు ఇది ఎక్కువ అవుతుంది, చైనా యొక్క జోక్యం ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి టైంలో మనం నేవీని స్ట్రెంథన్ చేసుకుంటే దట్ హెల్ప్స్ ఇన్ ఆర్ మ్యారిటైమ్ నేవీని స్ట్రెంథన్ చేసుకుంటే అది మనకి చైనాకి తిరిగి పూర్తి స్థాయిలో మనం ఎదుర్కోవడానికి, రిటాలియేట్ చేయడానికి మనకి బాగా స్ట్రెంథన్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు మన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంక్రీజ్ చేయడానికి, వాటిని కూడా ఇది చేయడానికి, వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మనకి ఇది చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, ఏమని చెప్పారు, స్మార్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ టెక్నాలజీ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఏఎస్డబ్ల్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిలో ఈ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పి డిఆర్డిఓ చైర్మన్ చెప్పడం అనేది జరిగింది. రైట్, ఏఎస్డబ్ల్యూ ఆపరేషన్స్ కి టార్పెడో రేంజ్ కంటే ఎక్కువ రేంజ్, మామూలు టార్పెడోస్ ఎక్కడ ఎంత రేంజ్ లో అయితే టార్గెట్స్ ని బీట్ చేయగలవో అంతకంటే ఎక్కువ రేంజ్ కి దూసుకు వెళ్ళడానికి ఈ తాలూకా స్మార్ట్ ఆపరేషన్స్ అనేవి, స్మార్ట్ క్యాపబిలిటీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పడం అనేది జరిగింది. దీన్ని మన ఇన్నోవేషన్ జిఎస్ పేపర్ 3 లోనే మాట్లాడుకుంటామండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా నీడ్స్ ఏ రెయిన్బో రికవరీ ప్లాన్ అని చెప్పి మనకి ఆర్టికల్ రావడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ రెయిన్బో రికవరీ ప్లాన్, అసలు ఏంటి, దీని సంగతి ఏంటో డీటెయిల్ గా మాట్లాడదాం. వండర్ఫుల్ ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది, జాగ్రత్తగా చూడండి. రైట్,
COVID-19 వచ్చింది, వరల్డ్ ఎకానమీ మొత్తం డిస్ట్రక్ట్ అయిపోవడం అనేది జరిగింది, కంప్లీట్ గా చెల్లా చెదురు అయిపోవడం జరిగింది, చిన్న భిన్నం అయిపోవడం అనేది జరిగింది. ప్రెజెంట్ మనం ఎకనామిక్ సినారియో కానీ, సోషల్ సినారియో కానీ, ఏ సినారియో మనం చూసుకున్నా COVID-19 ముందు, COVID-19 తర్వాత అనుకునేలా ఏర్పడడం అనేది జరిగింది. బిఫోర్ COVID-19, ఆఫ్టర్ COVID-19 అని మాట్లాడుకునేలాగా మారడం అనేది జరిగింది. సరే, COVID-19 ఎదుర్కొంటున్నాం సక్సెస్ఫుల్ గా, రేపు పొద్దున వ్యాక్సిన్ వస్తుంది, జనాలందరికీ గ్లోబల్లీ వ్యాక్సిన్ అనేది రీచ్ అవుతుంది. రైట్, COVID-19 వల్ల ఏదైతే ఎకనామికల్ గా మనం పూర్తిగా నష్టపోయామో, రైట్, ఈ ఎకనామికల్ రికవరీ అనేది ఎలా సాధ్యపడుతుంది, దాని ఎకనామికల్ రికవరీ అనేది తిరిగి ఇండియా అనేది తన పూర్వ వైభవం ముందుటి స్థాయిలోకి రావాలంటే ఎటువంటి ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పడానికి ఒక రెయిన్బో రికవరీ ప్లాన్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది దేనికి మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసింది అంటే, ఎంఫసైజ్ అనే న్యూ అప్రోచ్ అండి, న్యూ అప్రోచ్ టువర్డ్స్ గ్రోత్ రికవరీ. ఎకనామిక్ రికవరీ కోసం ఒక న్యూ అప్రోచ్ గురించి చెప్పడానికి చెప్పింది. దీనికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మనం ఒక చేంజ్ ఇన్ అప్రోచ్ అనేది ఉండాలి. ఇప్పటి వరకు ఫాలో అయింది ఏదైతే రెసిషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇది వచ్చినప్పుడు కానీ మనం ఏదైతే ఫాలో అయ్యామో ఆ అప్రోచ్ ఫాలో అవడానికి లేదు. ఒక వేరే విధానం అనేది, ఒక నూతన విధానం అనేది మనం ఏర్పాటు చేయాలి. మన డైరెక్షన్ అనేది వేరే దానిగా ఉండాలి. అది దేనితో కలిపి ఉండాలంట? సస్టైనబిలిటీతో కలిపి ఉండాలంట, సుస్థిరతతో కలిపి ఉండాలంట. తప్పులు చాలా చేసేసామయ్యా మనం, చాలా రిసోర్సెస్ వేస్ట్ చేసేసాం, చాలా పొల్యూషన్ చేసేసాం, చాలా ఇది జరిగిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు సస్టైనబుల్ గా ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని సస్టైనబుల్ గ్రోత్ కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకవైపు మన నేచురల్ రిసోర్సెస్ ని కాపాడుకుంటూనే, రైట్, మన రిసోర్సెస్ ని కాపాడుకుంటేనే గ్రోత్ ని అచీవ్ చేయడం అనేది జరగాలని చెప్పారు. రైట్, ఇప్పటి వరకు మన సిస్టమ్స్ లో ఉన్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో, మన సిస్టమ్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లూప్ హోల్స్ ని పాండమిక్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన కరెంట్ అప్రోచ్ ఏదైతే ఉందో అది బయట పెట్టింది, బహిర్గత పరిచింది అని చెప్పడం కూడా జరిగింది. రైట్, ఇది వెలుగులోకి తీసుకొచ్చింది అని చెప్పడం కూడా, ఇటు ఎక్స్పోజ్ చేసింది అని చెప్పడం కూడా జరిగిందండి. రీసెంట్ గా యూరప్ అండ్ యుఎస్ ఏవైతే ఉన్నాయో, 2 కంట్రీస్, ఈ 2 కంట్రీస్ కూడా గ్రీన్ న్యూ డీల్ అని చెప్పి, GND అని చెప్పి ఒక డీల్ అనేది రికవరీ ప్లాన్ కోసం ఇదవ్వడం అనేది జరిగింది. వాట్ దిస్ గ్రీన్ న్యూ డీల్ ఎంఫసిస్ ఆన్ క్లైమేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ని ఎకనామిక్ రికవరీలో భాగంగా, ఎకనామిక్ రికవరీ ఏదైతే ఉంటుందో, ఎకనామిక్ రికవరీలో భాగంగా దేనిని మనం సెంటర్ చేసుకోవాలి? క్లైమేట్ చేంజ్ కి మనం దీనిగా ఉండాలి, క్లైమేట్ ని, నేచర్ ని దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు ప్రజలకి లైవ్లీహుడ్ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయాలి ఇన్ ఏ సస్టైనబుల్ వే. గ్రీన్ న్యూ డీల్ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ స్టాండ్స్ ఫర్ సస్టైనబిలిటీ. మన ప్రకృతిని కాపాడుకుంటేనే, ఆర్గానిక్ గానే మనం డెవలప్మెంట్ సాధిద్దాం తప్ప హుట్టిన ఇప్పటికి ఒకేసారి మనం ఈ ఎకానమీ అనేది ఇదైపోవాలని చెప్పి మనం మన రిసోర్సెస్ ని వేస్ట్ చేయకూడదు, క్లైమేట్ చేంజ్ కి, పొల్యూషన్ కి కారణం అవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగిందండి ఈ ఆర్టికల్లో. రైట్, ఇంకా ఏం చెప్పారో డీటెయిల్ గా మాట్లాడదాం. చూడండి, డీటెయిల్ గా ఆర్టికల్ అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. రైట్, బిజినెస్ యాజ్ యూజువల్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో, ఇప్పటి వరకు వెళ్ళినట్టు వెళ్ళిపోదామా? వండర్ఫుల్ వర్డ్ వాడారు. బిజినెస్ యాజ్ యూజువల్ అప్రోచ్ అనేది పనికి రాదు. ఇప్పటి వరకు మనం వెళ్ళిన పని అనేది పనికి రాదు. మనకు కావాల్సిందల్లా ఏంటి? ఒక కొత్త అప్రోచ్ అనేది కావాలి. ఆ అప్రోచ్ ఏంటి? రెయిన్బో రికవరీ ప్లాన్. ఇలాంటిది ఒకటి తీసుకురావాలి అని చెప్పడం అనేది జరిగింది. రెయిన్బో రికవరీ ప్లాన్ లో భాగంగా ఏమేమి ఇంటిగ్రేట్ చేయమన్నారు? ఇంటిగ్రేట్ ఎకలాజికల్ ప్రొటెక్షన్, నేచర్ ని కన్జర్వ్ చేసుకోవాలి, దాంతో పాటు వెల్త్ ను కూడా సంపాదించుకోవాలి, ఎకానమీని కూడా తిరిగి ఎక్కించాలి, ట్రాకింగ్ వెల్త్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ
ఈ రెయిన్బో రికవరీ ప్లాన్ అనేది నిర్మించుకోవాలి భారతదేశం అని చెప్పడం అనేది జరిగింది ఈ ఆర్టికల్లో. ఈ రెయిన్బో రికవరీ ప్లాన్ లో భాగంగా ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారో చెప్తానమ్మా, జాగ్రత్తగా ఒక్కసారి చూడండి. ఈ రెయిన్బో రికవరీ ప్లాన్ లో భాగంగా ఫస్ట్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అండి. అంటే మనం ఆర్గానిక్ వైపు స్విచ్ అవ్వాలి, ఆర్గానిక్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపు స్విచ్ అవ్వాలి, రైట్. ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో తెలియదు కాబట్టి ఇది మనకి నిజంగా ఒక గుణపాఠం అయింది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ మీద ఎక్కువగా దృష్టి సారించాలి, హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాంతో పాటు ప్రజలు రీసెంట్ గా మనం చూసుకుంటే చాలా మంది లేబర్స్ వాళ్ళ తాలూకా ఏం కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోవడం అనేది, వృత్తులను వాళ్ళ తాలూకా లైవ్లీ జీవనాధారాన్ని కోల్పోవడం అనేది జరిగింది. సో ఎంజీఎన్ఆర్ఈజిఏ ఏదైతే ఉందో పథకం, ఎంజీఎన్ఆర్ఈజిఏ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ అంటాము, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఓన్లీ రూరల్ పీపుల్ కే కాకుండా అర్బన్ పీపుల్ కూడా ఇంక్లూడ్ చేయాలి. బోత్ రూరల్ అండ్ అర్బన్ లైవ్లీహుడ్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయాలి అని చెప్పి దీనిలో రికమెండేషన్స్ అనేవి చెప్పింది. దీన్ని ఎంజీఎన్ఆర్ఈజిఏ ఏదైతే ఉంటుందో దీనికి రీఓరియంటేషన్ అనేది ఇవ్వాలి, దాని స్థితిగతులను అనేది కంప్లీట్ గా మార్చాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ని కూడా జనాలు అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం వైపు, రైట్, మంచి ఆర్గానిక్ మెడిసిన్స్ వైపు, ఆయుర్వేదం లాంటి వాటి వైపు, గ్రీన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ వైపు, అంటే నేచురల్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ వైపు, రైట్, వీటిని ఎక్కువగా వాడడం అనేది అలవాటు చేసుకోవాలి. దాంతో పాటు ఫారెస్ట్ బేస్డ్ లైవ్లీహుడ్స్ అనేవి 100 మిలియన్ పీపుల్ వరకు మీ పీపుల్ కి ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఎంఫసైజింగ్ లోకల్ ఇండస్ట్రీస్ అండి, లోకల్ ఇండస్ట్రీస్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. డీసెంట్రలైజ్డ్ ప్రొడక్షన్ అనేది ఉండాలి, అంటే లోకల్ ఇండస్ట్రీస్ అంటే గ్రామాల్లో, విలేజెస్ లో ఉన్నటువంటి ఎకానమీని అనేది వృద్ధి చేయాలి, డీసెంట్రలైజ్ వివిధ ప్రాంతాల్లో ప్రొడక్షన్ అనేది రావడం అనేది జరగాలి. దాంతో పాటు మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ దేనిలో జరగాలమ్మా, స్మాల్ మీడియం సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ఏదైతే ఉంటుందో దానిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలి. దాంతోపాటు ఇండియా చాలా చాలా క్రాఫ్ట్స్ కి పుట్టినిల్లు, సో ఆ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనం ముందంజలో ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఇంపార్టెంట్ విషయం చెప్పారు, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియాగా మార్చాలి. Right, by developing, by habituating to, by nurturing which approach, decentralized production, decentralized system of approach, by encouraging local industries మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గా మనం ఆ డైరెక్షన్ లో తీసుకెళ్ళడం అనేది చెయ్యాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇంకొన్ని సజెషన్స్ అనేవి కూడా చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ సజెషన్స్ అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ సజెషన్ వచ్చేసి సెల్ఫ్ రిలయన్స్ అండి. మన ఇండియా అనేది సెల్ఫ్ రిలయన్స్ కోసం, ఆత్మనిర్భర సాధించడం కోసం చాలా ఇదవ్వడం అనేది, నెక్స్ట్ 10 years కి ఆ టార్గెట్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా సాధించాలంటే సెల్ఫ్ రిలయంట్ విలేజెస్ తయారవ్వాలి, సెల్ఫ్ రిలయంట్ రీజియన్స్ తయారవ్వాలి, తమ కాళ్ళ మీద తాము గ్రామాలు నిలబడగలిగితే తమ కాళ్ళ మీద తాము జిల్లాలు నిలబడగలుగుతాయి, తమ కాళ్ళ మీద తాము జిల్లాలు నిలబడగలిగితే రాష్ట్రాలు నిలబడగలుగుతాయి, రాష్ట్రాలు నిలబడగలిగితే మొత్తం దేశమే సెల్ఫ్ రిలయంట్ అవుతుంది, రైట్, ఆత్మనిర్భర్ సాధిస్తుంది. ఈ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం క్లస్టర్ బేస్డ్ దీన్ని ఇది చేసుకోవాలి, రీజనల్ వైజ్ మనం టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి, రీజన్ వైజ్ సెల్ఫ్ రిలయన్స్ అనేవి అచీవ్ చేయాలి. ఏ గ్రామానికి కావాల్సింది ఆ గ్రామంలోనే తయారు చేసుకునేటట్టు,
రైట్, ఏ గ్రామానికి సరే ఏ జిల్లాకు కావాల్సింది ఆ జిల్లాలోనే తయారు చేసుకున్నట్టు ఇలా క్లస్టర్ బేస్డ్ థింగ్స్ ఎప్పుడైతే చిన్న చిన్నగా ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్ అవుతుంది. ఇది వండర్ఫుల్ పాయింట్, మెయిన్స్ లో కోట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. రైట్, దిస్ ఇస్ వండర్ఫుల్ పాయింట్ రియల్లీ. నెక్స్ట్ చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హై ఇంపాక్ట్ సెక్టార్స్. హై ఇంపాక్ట్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, హై ఇంపాక్ట్ సెక్టార్స్ లాంటి సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ప్రభావితం చేయగలగటి, ఎకానమీని ఎక్కువగా ప్రభావితం చేయగలిగి, ముఖ్యంగా హెల్త్ ఏదైతే ఉంటుందో, ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ లేకపోతే ఏ మనిషి పని చేయలేడు. రైట్, హెల్త్ అనేది సరిగ్గా ఉంటేనే ఫుల్ ప్రొడక్షన్ అనేది ఒక ఇండివిజువల్ నుంచి ఫుల్ ఇది అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్, ఫుల్ ప్రొడక్టివ్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎడ్యుకేషన్ అనేది కూడా ఇదవుతుంది. ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ ని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ స్కిల్ ని డెవలప్ చేస్తుంది, అగ్రికల్చర్ విజ్ఞతని డెవలప్ చేస్తుంది. రైట్, అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్ లో కూడా ఇంపార్టెంట్ హై ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు గవర్నమెంట్ సపోర్ట్ అవసరం అని చెప్పారు. దాంతో పాటు ఇన్ఈక్వాలిటీస్ ని అడ్రస్ చేయాలి. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మన సొసైటీలో సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఉండడం అనేది జరిగింది. వీటిని అడ్రస్ అనేది చెయ్యాలి. రైట్, ఇంక్లూజివ్నెస్ అనేది పెంచాలి. డెవలప్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిని ఇంక్లూజివ్ చేయాలి. సమ్మిళిత అభివృద్ధికి మనందరం కలిసి పాటుపడాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రెయిన్బో ప్లాన్ అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ప్లాన్ అని చెప్పడం అనేది జరిగింది. దిస్ న్యూ అప్రోచ్ అని చెప్పడం అనేది జరిగింది. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? మంచి రికమెండేషన్స్ అనేవి చేయడం జరిగింది. ఇలాంటి ఆర్టికల్స్ అనేవి మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా చాలా ఉపయోగపడతాయి అమ్మా, చాలా చాలా యూజ్ అవుతాయి. రైట్, డన్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియన్ ల్యాబ్ ఇన్ వ్యాక్సిన్ టెస్ట్ నెట్వర్క్. ఒక ఇండియన్ ల్యాబ్ అనేది వ్యాక్సిన్ టెస్ట్ నెట్వర్క్ లోకి ఇదవ్వడం అనేది జరిగిందంట. ఆ ఇండియన్ ల్యాబ్ ఏంటంటే ద ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండర్ లో ఉన్నటువంటి ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్. దీన్ని ఎవరు సెలెక్ట్ చేశారు? సిఈపిఐ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ద కోయిలేషన్ ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఇన్నోవేషన్ అనేది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2017. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే టు డెవలప్ వ్యాక్సిన్స్ అండి. ఫ్యూచర్ లో వచ్చేటటువంటి పాండమిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యాక్సిన్స్ తయారు చేయడానికి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని ఫండ్ చేసింది, దీని ఫౌండర్స్ ఎవరు అంటే ఫౌండింగ్ కంట్రీస్ నార్వే, ఇండియా, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇవన్నీ కలిపి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్, అయితే ఈ సిఈపిఐ అనేది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ లో భాగంగా రైట్ దీన్ని ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ద ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ THSI ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ ని చూస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్స్ అండి. వరల్డ్ లో ఏవైతే COVID-19 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఏవైతే ఇదవుతున్నాయో, వస్తున్నాయో, తయారు చేయబడుతున్నాయో వాటి తాలూకా ఎఫెక్టివ్నెస్ గురించి కానీ, వాటి తాలూకా ఎఫికసీ గురించి కానీ, వాటి తాలూకా దీని గురించి కానీ, ఎఫెక్ట్స్ గురించి కానీ అసెస్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీనిని చూస్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్, దీంతో పాటు ఒక 6 అదర్ ల్యాబ్స్ కూడా చూస్ చేసుకోవడం అనేది జరిగింది. దో 6 అదర్ ల్యాబ్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటే కెనడా, బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇండియా. దీస్ ఆర్ ద 6 లాబొరేటరీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పడం అనేది జరిగిందమ్మా.
రైట్. ఈ COVID-19 వ్యాక్సిన్ అసెస్మెంట్ కోసం ఈ ఇండియన్ ల్యాబ్ ఏదైతే ఉందో, THSTI అని చెప్పి ఏదైతే ఉందో, ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఇది ఎక్కడ ఉంది? ఫరీదాబాద్, హర్యానా డిస్ట్రిక్ట్ లో ఉండడం అనేది జరిగింది. ఇది ఎక్కడైతే ఉందో దీనిని ఇది చేయడం అనేది, చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరు చూస్ చేసుకున్నారు? CEPI చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ద కోయిలేషన్ ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఇన్నోవేషన్ చూస్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. దీన్ని కూడా మనం దీనిలో మాట్లాడుకుంటాం, ఇన్నోవేషన్ లో మాట్లాడుకుంటాం, GS పేపర్ 3లో, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ GS పేపర్ 3లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. US మేడ్ F-16 జెట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అగైన్స్ట్ అర్మేనియన్స్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్మేనియన్స్ కి దీనిగా యూజ్ చేస్తున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. అసలు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అర్మేనియాకిను దీనికి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇబ్బంది ఏంటి అని నేను చెప్పడం అనేది జరిగింది. రైట్. దాని గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. మీకు కంగారు పడక్కర్లేదు. చూడండి, అర్మేనియాకి అజర్బైజాన్ కి వార్ అనేది నడుస్తోంది. దేని గురించి అంటే, ఇదిగోండి ఈ నగార్నో కరాబక్ రీజన్, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి నగార్నో కరాబక్ రీజన్ ఏదైతే ఉంటుందో దానికోసం వార్ నడవడం అనేది జరుగుతుంది. అర్మేనియాలో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్, అజర్బైజాన్ లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఇస్లామిక్ పీపుల్ అండి. రైట్. బట్ ఆ నగార్నో కరాబక్ రీజియన్ అనేది లీగల్ గా దేనికి సంబంధించిందంటే అజర్బైజాన్ కి సంబంధించింది. బట్ పాపులేషన్ అనే వాళ్ళు ఎక్కువ మంది అర్మేనియా వాళ్ళు ఉండడం జరిగింది. పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల నగార్నో కరాబక్ రీజియన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే అర్మేనియా కంట్రోల్ చేస్తుంది. అర్మేనియా కంట్రోల్ చేయడం అజర్బైజాన్ కి నచ్చట్లేదు. లీగల్ గా ఇంటర్నేషనల్ రికార్డ్స్ ప్రకారంగా అజర్బైజాన్ కి చెందిన ప్రాంతాన్ని అర్మేనియా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయడం అనేది వీళ్ళకి నచ్చట్లేదు. సో అందుకోసమని ఎప్పటి నుంచో వీళ్ళకి ఇదవ్వడం అనేది జరిగింది. 2016 లో ఒక 4-day వార్ అనేది కూడా నడవడం అనేది జరిగింది. రైట్. సో చాలా మంది హిస్టారికల్ గా ఇది చాలా పెద్ద డిస్ప్యూట్ గా ఉండడం అనేది జరిగింది. చాలా సార్లు కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల చాలా మంది సివిలియన్స్ అండ్ చాలా మంది సోల్జర్స్ చనిపోవడం అనేది కూడా జరిగింది. రీసెంట్ గా దీనికి సంబంధించినటువంటి ఇది జరుగుతుందండి. రీసెంట్ గా దీనికి సంబంధించినటువంటి వార్ అనేది కూడా జరుగుతుంది. వార్ లో చాలా మంది ఇప్పటికే చనిపోవడం అనేది జరిగింది. రైట్. రీసెంట్లీ అజర్బైజాన్ అండ్ అర్మేనియా కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా హ్యాస్ బీన్ ఫ్లేర్ అప్ అండి, అండ్ ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి వెరీ డేంజరస్. దే ఆర్ చాలా ప్రమాదకరంగా తయారవ్వడం కూడా జరుగుతున్నాయి. రైట్. అయితే ఏం జరిగింది అంటే, చూడండి సింపుల్ గా చెప్పేస్తాను, ఏం లేదు. దీని వల్ల ఏం చేస్తుంది అంటే, ఈ అజర్బైజాన్ ఏదైతే ఉందో, ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి అజర్బైజాన్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ టర్కీ ఉంది చూసారా, టర్కీ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? టర్కీ ఈజ్ ఆల్సో ఏ ఇస్లామిక్ నేషన్. డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏకంగా తన మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా పంపించడం అనేది జరిగింది. డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అజర్బైజాన్ కి సపోర్ట్ చేస్తూ. రైట్. దాని దగ్గర టర్కీ దగ్గర ఉన్నటువంటి F-16 జెట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఈ F-16 జెట్స్ ని అర్మేనియా ఏదైతే ఉందో అర్మేనియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి ఎగెనెస్ట్ గా ఎవరు? టర్కీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే వాళ్ళు అజర్బైజాన్ కి సపోర్ట్ చేస్తూ వీళ్ళ మీద ప్రయోగించడం అనేది జరుగుతుంది. రైట్. బోత్ ఈ రెండు ఫార్మర్ ముందు సోవియట్ యూనియన్ లో కలిపి ఉండేవండి. బట్ ఎప్పటి నుంచో అవి ఈ రెండింటి మధ్య నగార్నో కరాబక్ రీజియన్ ద్వారా ఇదవ్వడం అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది చెలరేగడం అనేది, చాలా ఇబ్బందులు ఇదవ్వడం అనేది జరుగుతుంది. టర్కీ అనేది తన ఒట్టమన్ ఎంపైర్ తాలూకు ఇదేదైతే ఉందో ఇస్లామిక్ సామ్రాజ్యం అనేది స్థాపించాలని చూస్తుంది. ఇస్లామిక్ కంట్రీస్ కి లీడ్ చేయాలని చూస్తుంది. ఇస్లామిక్ కంట్రీస్ నాయకత్వం చేయాలని చూస్తుంది. బోత్ అజర్బైజాన్ అండ్ ఇంకొకటి ఏంటి, టర్కీ, రెండు కూడా కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే పాకిస్తాన్ బీయింగ్ ఏ ఇస్లామిక్ కంట్రీ, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ కాబట్టి పాకిస్తాన్ కి రెండు సపోర్ట్ చేయడం అనేది జరిగింది, ఇండియాకి మానేసి. సో ఇస్లామిక్ వాదం వైపు, రైట్, ఇస్లాం వాదం వైపు టర్కీ అనేది ఎక్కువగా వెళ్లే ప్రయత్నం అనేది చేస్తుంది. టర్కీ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఎక్కువగా ఇది చేయడం అనేది చేస్తున్నారు. రైట్. ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్ కాకుండా ఒక పొలిటికల్ డిస్ప్యూట్ అనేది అయిపోతుంది. రైట్. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియకపోవచ్చు. అర్జెంట్ గా రష్యా ముందెప్పుడైతే వీళ్ళ మధ్యలోకి వచ్చి మీడియేట్ చేయడం జరిగిందో అలాగే ఈసారి కూడా మీడియేట్ చెయ్యాలి.
లేకపోతే ఈ యుద్ధం అనేది కాన్ఫ్లిక్ట్ అనేది చాలా చాలా ప్రాణాలు బలి తీసుకుంటుంది అని చెప్పడం అనేది ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. రైట్. అజర్బైజాన్ సెకండ్ లార్జెస్ట్ సిటీ అయినటువంటి గాంజా పైన కూడా అటాక్స్ అనేవి జరిగినాయి. రైట్. అర్మేనియన్ క్యాపిటల్ మీద కూడా చాలా చాలా ఇదైనవి ఇవి కూడా జరగడం అనేది జరిగింది. బట్ అర్మేనియా అనేది మీడియేషన్ కోసం టాక్స్ కోసం ముందుకు వస్తున్నప్పటికీ అజర్బైజాన్ మాత్రం వార్కి ప్రయత్నిస్తుంది బికాస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ టర్కీ. రైట్. టర్కీ అనేది డైరెక్ట్ మిలిటరీ సపోర్ట్ అనేది డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా కంట్రీస్ ఇప్పటికే తమ గొంతెత్తడం అనేది జరిగాయండి. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అనే అనుకుంటున్నాను. డీటెయిల్డ్ గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ని గత 4 రోజులుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లాస్ట్ 4 days వీడియోస్ చూడండి, లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్ లో వచ్చినటువంటి వీడియోస్ చూడండి. మీకు డీటెయిల్డ్ గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఆర్ ద థింగ్స్ అండి. మీకు మామూలుగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్మేనియాకి అజర్బైజాన్ గొడవ ఏంటమ్మా, దేని గురించి అంటే ఈ రీజియన్ గురించి, ఈ నగార్నో కరాబక్ రీజియన్ మాదంటే మాది అని చెప్పి గొడవ. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ డిస్ప్యూట్, మెయిన్ ఇష్యూ. రైట్. ఇలాగే ఈ రోజు ఫస్ట్ లైవ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు. మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ లో ఇంతే డీప్ గా చెప్పడం అనేది జరుగుతుంది. డౌట్స్ కూడా మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. లోతుల నుంచి పునాదుల నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మీకు. రైట్. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 5,000 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ ఆఫర్ అక్టోబర్ 12 వరకే ఉంటుంది. అక్టోబర్ 12 దాటితే 7,000 అవ్వడం అనేది జరుగుతుంది. 7,000 అవుతుంది. రైట్. సో 5,000 రూపీస్కే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. రైట్. కరెంట్ అఫైర్స్ లో మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో చెప్తాను, హిందూ అనాలిసిస్ డిస్కస్ చేస్తాను, అన్ని ఆర్టికల్స్ కవర్ చేస్తాను, మీ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేస్తాను. దాంతోపాటు యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. రైట్. మీరు ఈజీగా యాక్సెసిబుల్ డౌట్స్ క్లారిఫికేషన్ యాక్సెసిబుల్ గా కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రైట్. పర్ఫెక్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఆన్ హిందూ అనాలిసిస్ అమ్మా. చాలా చాలా బాగా ఇస్తున్నారు అందరూ, చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి. రైట్. ఎలా ఉందో చెప్పండి. రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అమ్మా మన హిందూ అనాలిసిస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.